హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హీల్ విత్ సెరీ. ఇవాళ టాపిక్ వైటమిన్ డి అనేది తగ్గితే మన బాడీలో వచ్చే సమస్యలు ఏంటి, ఆ వార్నింగ్ సిగ్నల్స్ ఏంటనేది చూద్దాం. నేను ఒక 20 సిమ్టమ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి, బికాస్ డాక్టర్స్ అయితే మనకి ఇవి చెప్పారండి బయట. అందులో ఫస్ట్ సిమ్టమ్ వచ్చేసి అలోపీషియా. దీన్ని పేను కొరుకుడు అని కూడా అంటారు. ఇది ఎక్కువగా చల్లగా ఉండే ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి ఎక్కువగా ఈ ప్రాబ్లం అయితే వస్తుందండి. నెక్స్ట్ బ్యాక్ పెయిన్, సిట్టింగ్ జాబ్స్ చేసే వాళ్ళకి కానివ్వండి, లైక్ నెక్ పెయిన్ రావటం, లైక్ స్పైన్ అనేది వీక్ అవ్వటం, లైక్ బోన్ ప్రాబ్లమ్స్, బోన్స్ వీక్ అవ్వటం, బోన్స్ డీజనరేషన్, చిన్నపిల్లల్లో రికెట్స్ రావటం, ఆస్టియోపోరోసిస్ రావటం, ఆర్థరైటిస్ రావటం, అండ్ పెద్దవాళ్ళు కింద పడంగానే ఊరికే ఫ్రాక్చర్స్ అవ్వటం, ఇదన్నీ కూడా కంప్లీట్ బోన్ రిలేటెడ్ మొత్తం వైటమిన్ డి లోపం వల్లే వస్తుంది. అండ్ ఇన్సోమ్నియా అంటే నిద్రలేమి సమస్య, టైంకి నిద్ర రాదు. అండ్ డిప్రెషన్ రావటం, అన్నిటికీ కుంగిపోవడం, అండ్ పీసీఓడి రావటం. నెక్స్ట్ ఆస్తమా, లంగ్స్లో ఇన్ఫెక్షన్ రావటం, నిమ్ము చేరటం. అండ్ ప్రతి ఒక్కళ్ళు ఈ వైటమిన్ డి టెస్ట్ అయితే ఇయర్లీ వన్స్ అయినా చేయించుకోవాలండి. బికాజ్ ఎంత కీ రోల్ ప్లే చేస్తుందో చూడండి, ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో. అండ్ మెటబాలిజం అనేది స్లో డౌన్ అవటం, దానివల్ల ఒబేసిటీ రావటం, అండ్ టీత్ ప్రాబ్లమ్స్ రావటం. ఎందుకంటే వైటమిన్ డి లేకపోతే కాల్షియం అనేది బోన్స్కి, టీత్కి రీచ్ అవ్వదు, హెయిర్కి. అండ్ అలర్జీస్ లాంటివి రావటం, కొంతమందికి పొద్దున్నే లేవంగానే ఒక 20 తుమ్ముల దాకా వస్తుంటే అది దీనివల్లనే. డస్ట్ అలర్జీస్ లాంటివి రావటం. సో ఎండకి అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ అన్నా ఎక్స్పోజ్ అవ్వాలి. అండ్ టైర్డ్నెస్ రావటం, ఫెటీగ్ లాంటివి రావటం, అండ్ యాక్ని రావటం విత్ ఇచ్చింగ్, అండ్ ఫర్టిలిటీ ఇష్యూస్ రావటం, అంటే ఎగ్ క్వాలిటీ అనేది తక్కువగా ఉండటం, అండ్ డయాబెటీస్, బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్ వంటివి రావటం. జనరల్గా ఈ ప్రాబ్లమ్స్ ఏంటంటే వైటమిన్ డి కరెక్ట్గా ఉంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రావండి, తొందరగా రావు. అండ్ ఇన్ఫ్లమేషన్ రాకుండా ఉంటుంది. అండ్ హెయిర్ ఫాల్ అండి, హెయిర్ ఫాల్, ప్యాచీ హెయిర్ ఫాల్ ఇలా పట్టుకోగానే ఊడిపోతూ ఉంటుంది, అది దీనివల్లనే కారణం. అండ్ వెయిట్ లాస్, ఎన్ని మెథడ్స్ యూస్ చేసినా వెయిట్ లాస్ అవ్వడానికి తగ్గకపోవడం, ఇది మెయిన్ రీజన్. అండ్ క్యాన్సర్స్ రావడానికి కూడా ఇది ఒక కారణం అనమాట, వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది. సో మీరు ఆలోచించండి వైటమిన్ డి ఎంత కీ రోల్ ప్లే చేస్తుందో. అండ్ ఈ సిమ్టమ్స్ అన్నీ మీరు సేవ్ చేసుకోండి. అండ్ రోజు ఎండలో ఒక 15 మినిట్స్ అన్న ఎక్స్పోజ్ అయ్యేలా చూడండి. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రాకుండా ఉంటాయి. అండ్ మరిన్ని హెల్త్ కేర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.